హలో ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆలూ కర్రీ. చాలా సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పసుపు అయితే వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే ఒక ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వీటిని అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఆలుగడ్డలు, చిన్నవైతే 2 ఆలుగడ్డలు, పెద్దదైతే 1 ఆలుగడ్డ తీసుకుంటే సరిపోతుంది. ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత అదేవిధంగా క్యాబేజీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కరివేపాకు, 2 టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి అయితే దీన్ని కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే మనమైతే కారం అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇక చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోవాలి. క్యాబేజీ చాలామంది అయితే ఇష్టపడరు. ఈ విధంగా చేస్తే అయితే చాలా బాగుంటుంది. అండ్ చపాతీలోకి కూడా ఈ కర్రీ అయితే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. చపాతీలోకి చాలా బాగుంటుంది, అదేవిధంగా రైస్లోకి కూడా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.